Students, are you hearing my Sir. voice? నా వాయిస్ వినిపిస్తుందా? బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతా ఉందా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అవును సార్. బాగా వినిపిస్తుందా ఇప్పుడు? ఓకే. టుడే we are వినిపిస్తుంది సార్. discuss about balance sheet. So yesterday and before yesterday we discussed trading account and profit and loss account. When we want to prepare final accounts, we need to know what is meant by trading account and what is meant by profit and loss account and what is meant by balance sheet. సో మనం ఫైనల్ అకౌంట్స్ని కంబైన్డ్గా తయారు చేసేటప్పుడు ఈ మూడిటి గురించి తెలుసుకున్న తర్వాతనే మనం తయారు చేయడం అనేది మొదలవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు లాస్ట్ వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్. సో ఆల్రెడీ మనము ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ నేర్చుకున్నాము మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నేర్చుకున్నాము. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వాట్ ఈస్ మీన్డ్ బై బ్యాలెన్స్ షీట్ and what are the features available in the balance sheet and what are the advantages and what are the objectives regarding balance sheet one by one. So first what is meant by balance sheet annappudu the balance sheet is a statement of assets. The balance sheet is a statement of assets. Statements of assets and assets, comma, capital and liabilities. చూడండి బ్యాలెన్స్ షీట్ అనేది ఏంటి అంటే ది బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్, క్యాపిటల్ అండ్ లయబిలిటీస్. ఆస్తులు, మూలధనము మరియు అప్పులకు సంబంధించినటువంటి ఒక పట్టిక. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ అకౌంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఏ అకౌంట్, బట్ ఇన్ ట్రేడింగ్ వీఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఏ అకౌంట్. క్యాపిటల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం ఏం చెప్పినాము, అకౌంట్ అనే పదం చెప్పినాము. కానీ ఇక్కడ మాత్రం మనము అకౌంట్ అనే పదం చెప్పడం లేదు. వై? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ అకౌంట్, ఇట్ ఈస్ ఏ సింప్లీ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ ఈస్ ఏ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్, క్యాపిటల్ అండ్ లయబిలిటీస్. అంతే కదా. మనం ఆస్తి అప్పుల పట్ల ఇంకా ఏమైనా వేస్తామా? ఆస్తి అప్పుల పట్ల ఆస్తులకు సంబంధించిన వివరాలు, అప్పులకు సంబంధించిన వివరాలు మరియు మూలధనానికి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే రాస్తాము. ఇంకా అంతకు మించి ఏమి కూడా రాయడం జరగదు అన్నమాట. సో it is a statement of assets, capital and liabilities of the business. This is a simple definition regarding balance sheet, and it is a statement which depicts the financial position of the business on a particular date. ఈ స్టేట్మెంట్ వల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్, ఇట్ డిపిక్ట్స్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఏ బిజినెస్ ఆన్ పర్టికులర్ డేట్. ఒక పర్టికులర్ తేదీన ఒక వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. బ్యాలెన్స్ షీట్ వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఇట్ ఈస్ ద స్టేట్మెంట్ which depicts the financial position of the business. Financial position of the business. ఒక వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిని తెలియచేస్తుంది. ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్.
ఒక పర్టికులర్ తేదీన ఒక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది అనే పర్టికులర్ డేట్. So it presents the liability on the left side and assets on the right side, either in order of performance, order of liquidity. So order అనేది ఇక్కడ మళ్ళీ మనం చెప్తాము. బట్ బ్యాలెన్స్ షీట్ అనేది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉంటుంది. బట్ డోంట్ బి సే డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. వై? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ అకౌంట్, ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్లో ఎడం వైపు కుడి వైపు అనేది ఉంటుంది. సో ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ అంటే ఎడం వైపు we will be giving information regarding liabilities. Left side of the balance sheet we will give regarding information regarding liabilities and capital, and the right side is total the information regarding assets. ఎడం వైపున అప్పులకు సంబంధించిన వివరాలు. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, ఎడం వైపున దాని లెఫ్ట్ సైడ్ the information related to liabilities and capital, and right side the information regarding to assets. Okay, so it presents the liability on the left side, liability on the left side, and the assets on its right side. On its right side. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. సో బ్యాలెన్స్ షీట్ అనగానే ఇట్ ఈస్ ఏ స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ అకౌంట్. It contains assets and liabilities and capital of the business organization, and it will gives the financial information of a particular business on particular date, on particular business on particular date అనేది గుర్తుపెట్టుకోవాలా. And then on left side of the balance sheet we will give information regarding liabilities and capital, and the right side of the business organization we will give the information regarding assets. So this is the meaning of balance sheet. And what are the features available in the balance sheet? So I am explaining one by one. It is the last stage of final accounts. So in trading account, the first one of the feature is this is the first stage of final accounts అని చెప్తాం. ట్రేడింగ్ అకౌంట్ చెప్పేటప్పుడు this is the first stage of trading account అని చెప్తాం, ఫైనల్ అకౌంట్స్ అని చెప్తాం. And in profit and loss account explain చేసేటప్పుడు one of the feature is it is the second stage of final accounts అని చెప్తాం. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అని చెప్తాం. బట్ in balance sheet the features, when we explain the features of balance sheet, the balance sheet is the last stage of final accounts. The balance sheet is the last stage of final accounts. So దీని తర్వాత వేరే అకౌంట్ ఏది రాదు ఇంకా మనం తయారు చేయడానికి. This is the last. And then second feature is it is prepared on the day of the an accounting year. So when we compare with the trading account and profit and loss account, we are preparing for during the academic year, during the accounting year అనే పదం యూస్ చేస్తాం. So particular 1 year we are preparing trading account for 1 year, and we are preparing profit and loss account for 1 year. But the balance sheet is prepared on particular day at the end of the accounting year. At the end of the day, the financial position of a business organization will be giving information on particular day. ఆ ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఏవైనా మార్పులు ఉండొచ్చు.
అందుకోసమే మనం హెడ్డింగ్ రాసేటప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్కి బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ అనే పదం యూజ్ చేస్తాం, అట్ ది ఎండ్ ఆఫ్ అనే పదం యూజ్ చేయమన్నమాట. సో ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఆన్ డేట్, ఒక పర్టికులర్ డేట్కి ఎంత ఇన్ఫర్మేషన్, ఎంత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట on particular day. So the second feature is it is prepared on the last day of an accounting year. లాస్ట్ డే ఆఫ్ అన్ అకౌంటింగ్ ఇయర్లో చివరి తేదీన మనము ఈ ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయడం జరుగుతుంది. We will prepare the balance sheet on the last day of an accounting year. And third feature is it is not an account under the double entry system. It is a statement only. I explained already. It is not a account. It is not a account అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి డెబిట్ క్రెడిట్ అనే పదం కూడా రాదు చూడండి. ఇక్కడ మనం ఇది అకౌంట్ కాదు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ డెబిట్ క్రెడిట్ అని కూడా రాదు. ఇట్ ఈస్ నాట్ ఏ అకౌంట్, ఇట్ ఈస్ నాట్ ఏ అకౌంట్ it is not a account it is not a account under the double entry system. It is a statement only. It is a statement only. It is a statement only. So ఇది కథ కాదు, ఇది ఒక పట్టిక మాత్రమే అని అర్థం అన్నమాట. So next number 4, it has two sides. Left hand side known as asset side. It has two sides. Left hand side known as liability side, and the right hand side known as liability side. So left hand information regarding liabilities, and the right hand side we will give information regarding assets. And fifth feature of this account, this statement is the total both sides are equal. That is the difference between trading account, profit and loss account, and balance sheet. The trading account cannot equal both side balances, debit side and the credit side. Debit side, sometimes debit side is more to compare with credit, and sometimes credit side is more to compare with debit. Trading account అనేది కొన్ని సందర్భాల్లో డెబిట్ వైపు ఎక్కువగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో క్రెడిట్ వైపు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం లాభ నష్టాల ఖాతాను చెక్ చేసినా కూడా sometimes it shows debit side is more and sometimes it shows credit side is more. ఒకసారి డెబిట్ ఎక్కువగా ఉంటుంది, ఒకసారి క్రెడిట్ వైపు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆస్తుల వైపు అప్పుల వైపు రెండు వైపులా కూడా మనము తయారు చేసినాము అంటే సమానం అయిపోవాలా. సో బ్యాలెన్స్ షీట్ విల్ గివ్ టోటల్ ఈక్వల్స్ టోటల్స్ బోత్ సైడ్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ సైడ్ మనకి లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ అని చెప్తాం. లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ అనేసి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు కూడా ఈక్వల్గా వచ్చినాయి అంటే మనం కరెక్ట్గా చేసినాము అని అర్థం. ఒకవేళ రెండు సమానం కావడం లేదు అంటే మనం ఎక్కడో పొరపాటు చేసినాము అని అర్థం. అక్కడే మనకు తెలిసిపోతుంది అనమాట. మనం అకౌంట్ చేసినప్పుడు కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసినప్పుడు కానీ మనం ఐడెంటిఫై చేయలేము మనం కరెక్ట్గా చేసినామా లేదా అని. కానీ వన్స్ వీ ప్రిపేర్డ్ బ్యాలెన్స్ షీట్, when the totals are equal 99% our problem is correct. 1% there is some chances, కొన్ని తప్పులు ఉన్నా కూడా
మనకి సమానం కావచ్చు, బట్ 99% అవర్ ప్రాబ్లమ్ ఈజ్ కరెక్ట్. కానీ ఆ విధంగా మనము ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసినాక, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసినాక చెప్పడానికి అవకాశము ఉండదు అనమాట. సో ద టోటల్ ఆఫ్ బోత్ సైడ్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. And the sixth feature of this statement is the balances of all asset accounts and liability accounts are shown in it. The balances of all assets accounts and liabilities account. అంటే మనం లెడ్జర్ అకౌంట్స్ తయారు చేసిన తర్వాత ఆ లెడ్జర్ అకౌంట్స్ లో ఉండేటువంటి అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన ఖాతా నిల్వలు మరియు అన్ని రకాల అప్పులకు సంబంధించినటువంటి ఖాతా నిల్వలన్నీ కూడా మనము ఇక్కడ చూపించడము అనేది జరుగుతుంది. బ్యాలెన్సెస్ సంబంధించి ఆస్తులకు సంబంధించిన ఖాతా నిల్వలు మరియు అప్పులకు సంబంధించిన ఖాతా నిల్వలన్నీ కూడా ఆస్తి అప్పుల పట్టిలో చూపించడము అనేది జరుగుతూ ఉంటుంది. నో ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూ అకౌంట్స్ ఆర్ షోన్ హియర్. అంటే ఖర్చులకు సంబంధించిన ఖాతాలు కానీ మరియు ఆదాయాలకు సంబంధించిన ఖాతాలు ఏవి కూడా మనము ఆస్తి అప్పుల పట్టిలో చూపించము. బ్యాలెన్స్ షీట్లో వీ కెనాట్ షో ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూ అకౌంట్స్ బ్యాలెన్సెస్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్యాలెన్స్ షీట్లో మనం చూపించేదన్నీ ఏవి చూపిస్తాము? బ్యాలెన్స్ షీట్లో మనం చూపించేదంతా కూడా ఆస్తులకు సంబంధించిన నిల్వలు, అప్పులకు సంబంధించిన నిల్వలు మాత్రమే చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ ఈస్ ఇట్ డిస్క్లోజెస్ ద ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ సాల్వెన్సీ ఆఫ్ ది బిజినెస్. అంటే దీనివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి అంటే ఇట్ డిస్క్లోజెస్ ఫైనాన్షియల్ పొజిషన్. ఇంతకుముందే చెప్పినాం. ఎందుకు తయారు చేస్తాము అంటే మనము ఆస్తి అప్పుల పట్టి తయారు చేయడంలో గల ముఖ్య ఉద్దేశము సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకోలే ఉద్దేశంతో. సో ఇట్ డిస్క్లోజెస్ ఫైనాన్షియల్ పొజిషన్, ఆర్థిక పరిస్థితి తెలియజేస్తుంది. అంతేకాకుండా సాల్వెన్సీ పొజిషన్ ని కూడా తెలియజేస్తుంది. అంటే ఎవరైనా అప్పులు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ సంస్థకి ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి అప్పులు ఇస్తారు కాబట్టి సాల్వెన్సీ పొజిషన్ కూడా, సాల్వెన్సీ ఆఫ్ ది బిజినెస్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫీచర్ ఈస్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ after the preparation of trading and profit and loss account because the net profit or net loss of a concern is included in it through capital account. సో దీన్ని ఎప్పుడు తయారు చేస్తున్నాం మనము? దీన్ని మనము ట్రేడింగ్ అకౌంట్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేసిన తర్వాత దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ట్రేడింగ్ అకౌంట్ మరియు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసిన తర్వాత తయారు చేయడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయడం ద్వారా వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ ఆ రెండిట్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనము క్యాపిటల్కి ఇంక్లూడ్ చేస్తాం. అంటే నెట్ ప్రాఫిట్ అయితే యాడ్ చేయడము, నెట్ లాస్ అయితే క్యాపిటల్లో నుంచి తీసివేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ది 8 ఫీచర్స్ రిగార్డింగ్ బ్యాలెన్స్ షీట్. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్ యొక్క లక్షణాలు అని కూడా చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్ of balance sheet. Objectives. So first objective, why it is required to prepare, what is the intention to preparing balance sheet? The first objective is to present the actual financial position, to present the actual financial position of the business on a given date. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక పర్టికులర్ తేదీకి ఈ రోజు ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ ఇన్ఫర్మేషన్ రేపటికి మారిపోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఆల్వేస్ సేయింగ్ గివెన్ డేట్, పర్టికులర్ డేట్. సో వాట్ ఈస్ ద ఇంటెన్షన్ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ మీన్స్ టు ప్రెజెంట్ ది యాక్చువల్ ఫైనాన్షియల్ పొజిషన్, వాస్తవ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఒక పర్టికులర్ తేదీకి సంస్థ యొక్క వాస్తవ ఆర్థిక పరిస్థితి, ది యాక్చువల్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఏ బిజినెస్ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బ్యాలెన్స్ షీట్ని తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్ ఈస్ టు నో ది అమౌంట్ ఆఫ్ ట్రేడ్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్.
సో మనకి వ్యాపారము అంటేనే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, క్రెడిట్ అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అన్నమాట. మనం సరుకు అమ్మేటప్పుడు ఇతరులకి కొంత మొత్తం సరుకుని క్యాష్ రూపంలో అమ్ముతూ ఉంటాము, కొన్ని సందర్భాల్లో క్రెడిట్ బేస్ మీద కూడా సరుకు అమ్ముతూ ఉంటాము. అట్లా మనకి ఏమవుతుంది, డెటార్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు సోల్డ్ గూడ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఆల్సో ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాష్. వెన్ వీ సోల్డ్ గూడ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్రెడిట్, దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు క్రియేట్ debtors. The same thing happens when we want to purchase any raw material or any finished products. At the time also, in two ways, sometimes we will pay cash for purchasing of raw material, and sometimes we will purchase goods on credit basis. At the time there is a chance to create creditors. So debtors and creditors when there is a credit transactions is there. So it is a duty of a business, it is a responsibility of the business organization and every time to know the what is the actual total of debtors and what is the actual total of creditors. So it is possible only when we prepared balance sheet. When we prepared balance sheet to know the amount of, అంటే బ్యాలెన్స్ షీట్ ని తయారు చేయడం ద్వారా మనం ఏమవుతుందంటే సంస్థకు ఉన్నటువంటి మొత్తం రుణగ్రస్తులు ఎంత ఉంది, రుణగ్రస్తులు ఎంతమంది ఉన్నారు, ఎంత మొత్తం ఉంది, అలాగే రుణదాతలు ఎంతమంది ఉన్నారు, ఎంత మొత్తం చెల్లించవలసి ఉంది. సో మెయిన్లీ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ we will identify what is the total debtors in amount, not in number, in amount. మొత్తం డెటార్స్ నుంచి మనకి రావాల్సిన మొత్తం ఎంత ఉంది. అదేవిధంగా there is a chance to know how much amount we need to pay, that is what is the total of creditors కి మనం చెల్లించవలసిన మొత్తం ఎంత ఉంది అనేది మనము బ్యాలెన్స్ షీట్ ని తయారు చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే డెటార్కి సంబంధించినటువంటి అకౌంట్స్ మరియు క్రెడిటార్కి సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా మనకి లెడ్జర్ అకౌంట్స్ లో దొరుకుతాయి. అక్కడ ఏం దొరుకుతుంది, ఇండివిజువల్ గా దొరుకుతుంది అనమాట, డెటార్ వైజ్ అంటే క్రెడిటార్ వైజ్ దొరుకుతుంది. కానీ టోటల్ అమౌంట్ ఆఫ్ డెటార్స్ అండ్ టోటల్ అమౌంట్ ఆఫ్ క్రెడిటార్స్ అన్నప్పుడు దొరకడానికి అవకాశం ఉండదు. వెన్ వీ ప్రిపేర్డ్ బ్యాలెన్స్ షీట్, then there is a chance to identify the total amount of trade debtors and trade creditors. This is the second objective. And third objective is to show nature, value and position of all the assets and liabilities. సో అన్ని రకాల ఆస్తులు మరియు అప్పులకు సంబంధించినటువంటి వాల్యూ ఎంత ఉంది, వాటి యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది, వాటి యొక్క నేచర్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు హెల్ప్ టు డిటర్మైన్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ది బిజినెస్ అట్ ది టైమ్ ఆఫ్ సేల్ ఆర్ లిక్విడేషన్. ఇది ఏమిటికి సహాయం చేస్తుందంటే టు హెల్ప్ టు డిటర్మైన్ ది యాక్చువల్ వాల్యూ, అంటే యాక్చువల్ వాల్యూ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడు అంటే సంస్థని ద వాల్యూ ఆఫ్ ది బిజినెస్, సంస్థని అమ్మేటప్పుడు, అంటే సంస్థని ఇంకా మనం కొనసాగించలేము, వేరే ఎవరికైనా అమ్మాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన పూర్తి సమాచారం అంటే యాక్చువల్ ఫైనాన్షియల్ పొజిషన్, ద వాల్యూ ఆఫ్ ది బిజినెస్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా లిక్విడేషన్ టైంలో కూడా మనము బ్యాలెన్స్ షీట్ ద్వారా ద వాల్యూ ఆఫ్ బిజినెస్ ని తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది అన్నమాట. అండ్ ఫిఫ్త్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు నో ది అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఓవింగ్ టు ది ఓనర్, టు నో ది అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఓవింగ్ టు ది ఓనర్ అట్ ది క్లోజ్ ఆఫ్ ది ఇయర్. అంటే మొత్తం మూలధనము ఎంత ఇన్వెస్ట్ చేసినాడు అని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మూలధనం మొత్తం ఎంత ఉంది, యజమానికి సంబంధించిన మూలధనం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కూడా మనకి బ్యాలెన్స్ షీట్ ని తయారు చేయడం ద్వారా అవకాశము ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు హెల్ప్ టు అబ్టైన్ ఏ లోన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బై రిఫ్లెక్టింగ్ ది
యాక్చువల్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్. సో బ్యాలెన్స్ షీట్ని తయారు చేయడం ద్వారా యాక్చువల్ ఫైనాన్షియల్ పొజిషన్ తెలుస్తుంది కాబట్టి యాక్చువల్ ఫైనాన్షియల్ పొజిషన్ని రిఫ్లెక్ట్ చేయడం ద్వారా ఏదైనా అత్యవసరమయ్యే లోన్ అవసరమైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆర్థికంగా మనము సహాయం పొందడానికి, రుణం తీసుకోవడానికి అవకాశము ఉంటుంది అన్న ఉద్దేశంతో కూడా బ్యాలెన్స్ షీట్ని తయారు చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు సర్వ్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ సెటింగ్ డిస్ప్యూట్స్. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ఒక ఆధారంగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కూడా ఈ బ్యాలెన్స్ షీట్ని తయారు చేయడం జరుగుతుంది. టు సర్వ్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఫర్ సెటింగ్ డిస్ప్యూట్స్. ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్స్ని మనము సెటిల్మెంట్ చేయాలన్నప్పుడు దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు సబ్మిట్ యాజ్ ఎవిడెన్స్ అవర్ ఫైనాన్షియల్ పొజిషన్ ఈజ్ లైక్ దిస్, వీ విల్ పే, we are not in insolvency position, our solvency position is very good, our assets are very high value, our liabilities are very low అనేసి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఎట్లంటే ఊనే చెప్పడం ద్వారా కాకుండా ఒక లిఖితపూర్వకమైన ఆధారం, అండ్ రిటర్న్ ఎవిడెన్స్ అనమాట. బ్యాలెన్స్ షీట్ని చూపించడం ద్వారా ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ ఎవ్రీ వన్ వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఏ బిజినెస్ కన్సర్న్ అనమాట. And next objective is to help to judge the liquidity and solvency position of the business. To help to judge the liquidity and solvency position of the business. అంటే వ్యాపారానికి సంబంధించి లిక్విడిటీ మరియు ఏదైనా సాల్వెన్సీ సమస్యలు వచ్చినప్పుడు అటువంటి సందర్భంలో జడ్జి చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు హెల్ప్ టు ఎవాల్యుయేట్ ద స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ది బిజినెస్. అంటే వ్యాపార సమస్యకు సంబంధించి బలాలేంటి, బలహీనతలేంటి, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ది బిజినెస్ ఈజీలీ వీ కెన్ ఎవాల్యుయేట్ విత్ ది హెల్ప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. అండ్ లాస్ట్ ఆబ్జెక్టివ్ ఈస్ టు సప్లై రిలయబుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫర్ మేకింగ్ ఎ కంపారిజన్ అండ్ ప్రిపేరింగ్ ప్లాన్స్ అండ్ పాలసీస్. దీనివల్ల ఏమవుతుందంటే టు సప్లై రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అంటే నిజమైన సమాచారాన్ని సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. దేనికి సంబంధించిన నిజమైన సమాచారము అంటే ఆస్తులకు మరియు అప్పులకు సంబంధించి నిజమైన సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే దాన్ని కంపారిజన్ చేసుకొని భవిష్యత్తుకు ఏవైనా ప్లాన్స్ తయారు చేసుకోవడానికి, ఏవైనా పాలసీలు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ వెన్ వీ ప్రిపేర్డ్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ తయారు చేయడం వల్ల ఈ రకమైనటువంటి ఉద్దేశాలు నెరవేరడానికి అవకాశము ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీ నీడ్ టు లెర్న్ వన్ మోర్ a simple topic, that is advantages. When the business organizations are decided to prepare balance sheet under a double entry system balance sheet, there is a chance to receive some special benefits. So what are the benefits I am explaining here to you? It provides the information of assets, capital and liabilities of the business. అంటే ఎప్పుడైనా కూడా ఒకసారి ఆస్తికులు బట్టి తయారు చేయడం జరిగింది అంటే మనం వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. December 31st 2020కి మనము బ్యాలెన్స్ షీట్ తయారు చేసినాము అంటే వెంటనే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, టోటల్ అసెట్స్ ఎంత ఉంది, టోటల్ లయబిలిటీస్ వాల్యూ ఎంత ఉంది, టోటల్ క్యాపిటల్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది అనమాట. సో ఇట్ provides the information of assets, capital and liabilities of the business. ఒక వ్యాపార సంస్థ యొక్క మొత్తం ఆస్తులు మరియు అప్పులు మరియు మూలధనం యొక్క సమాచారాన్ని తెలుసుకోవచ్చు, ఇస్తుంది. అవసరమైన సమాచారాన్ని మనకి కావాల్సినప్పుడు దీనివల్ల పొందవచ్చు. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఇస్ ఇట్ హెల్ప్ఫుల్ ఇన్ అసర్టైనింగ్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది బిజినెస్ బై షోయింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది కన్సర్న్ ఆన్ ఎ స్పెసిఫిక్ డేట్. ఒక పర్టికులర్ డేట్న వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని
చూపించడానికి అవకాశము ఉంటుంది, లెక్కించడానికి అవకాశము ఉంటుంది. అండ్ థర్డ్ అడ్వాంటేజెస్ ఈస్, సో ఇక్కడ నేను కొంచెం స్పీడ్గా చెప్పేస్తాను మీకు, ఎందుకంటే మనం ఏవైతే ఫీచర్స్లో డిస్కస్ చేస్తామో ఆబ్జెక్టివ్స్లో అవే రిపీట్ అవుతాయి పాయింట్స్. ఆబ్జెక్టివ్స్లో మనం డిస్కస్ చేసిన పాయింట్లు ఏమవుతాయంటే ఇక్కడ మనకి అగైన్ ద సేమ్ పాయింట్స్ ఆర్ రిపీటెడ్ హియర్ ఆల్సో, ద సేమ్ పాయింట్స్ ఆర్ రిపీటెడ్ హియర్ ఇన్ అడ్వాంటేజెస్ ఆల్సో. అందుకోసమే కొంచెం స్పీడ్గా చెప్పేస్తాను. It and the third advantage is it discloses the solvency of the business by showing how much assets are available for payment of liabilities. సో బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సాల్వెన్సీ పొజిషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మొత్తం లైబిలిటీస్ని రీపే చేయడానికి అవసరమైనటువంటి టోటల్ అసెట్స్ ఎంత మొత్తం ఉన్నాయి, ఒకవేళ వాళ్ళకి అప్పు ఇస్తే ఆ అప్పుని తిరిగి తీర్చగలిగే శక్తి వాళ్ళకు ఉందా లేదా అని తెలుసుకోవడానికి అవసరమైన సమాచారం కూడా బ్యాలెన్స్ షీట్ ద్వారా పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియస్ రేషియోస్ విచ్ హెల్ప్ ఇన్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్. సో దీని ద్వారా వివిధ రకాలైనటువంటి నిష్పత్తులని కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మనకి బిజినెస్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియస్ ratios which help in better management of business. Better management of business. It helps. సో కొత్త పాయింట్ వచ్చినప్పుడు రాద్దామని రాయలేదు. It helps in calculation of of various ratios which help in better management of business. Better management of business. And next advantage is it helps in comparison of assets and liabilities of business on two dates to ascertain the progress being made by business. అంటే ఇక్కడ పర్టికులర్ డేట్కి తయారు చేస్తాం కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీట్ అనేది ఫైనల్ అకౌంట్స్ అనేది తయారు చేస్తున్నాం కాబట్టి అందులో బ్యాలెన్స్ షీట్ కూడా ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు కంపేర్ ద బ్యాలెన్స్ షీట్ ఎవ్రీ ఇయర్. కరెంట్ ఇయర్ ప్రిపేర్ చేసినాము, we can compare with last year and last 5 years. What is our financial position? How is our financial positions? What is the values of our assets? What is the value of our liabilities? ఈ విధంగా ఆస్తులకు సంబంధించి అప్పులకు సంబంధించిన సమాచారాన్ని మనము ప్రస్తుత సంవత్సరంలో తయారు చేసిన ఆస్తి అప్పుల పట్టీ నుంచి గత సంవత్సరాలకు సంబంధించిన ఆస్తి అప్పుల పట్టీతో పోల్చి చూసుకోవడానికి అవకాశము ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఆస్తుల యొక్క విలువలు పెరుగుతున్నాయా లేదా, పెరుగుతూ ఉంటే పెరగడానికి గల రీజన్ ఏంటి, పెరుగుతూ ఉంటే పెరగడానికి గల రీజన్ ఏంటి, ఒకవేళ తగ్గిపోయింటే తగ్గడానికి గల రీజన్ ఏంటి అని మనము ఐడెంటిఫై చేయడానికి అవకాశము ఉంటుంది అనమాట. అంటే మన యొక్క ఆస్తుల వివరాలు అప్పుల వివరాలు ఎప్పుడు కూడా మనము బ్యాలెన్స్ షీట్లో చూపిస్తూనే ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తాం, అవసరమైనప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్లని లాస్ట్ 5 years బ్యాలెన్స్ షీట్లో ఒకసారి చెక్ చేసుకున్నామంటే మన యొక్క ఆస్తులు అప్పులకు సంబంధించిన వివరాలు, మన యొక్క మూలధనానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. తద్వారా మన యొక్క మూలధనం హరించిపోతా ఉందా లేదా మన మూలధనం పెరుగుతూ ఉందా, వ్యాపార సంస్థ లాభాల బాటలో ఉందా, మన ఆస్తుల యొక్క విలువలు మార్కెట్లో ఆస్తుల యొక్క విలువలు ఎలా ఉన్నాయి అని కూడా మనము బ్యాలెన్స్ షీట్ని తయారు చేయడం ద్వారా తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది అన్నమాట. అందుకోసం ఇక్కడ కంపారిజన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ బిజినెస్ ఆన్ 2 dates అన్నాం. 2 days to ascertain the progress being made by business. సో వ్యాపార సంస్థ
ఏవైతే ప్రోగ్రెస్ సాధించిందో అది తెలుసుకోవడానికి అవకాశము అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడు అవకాశం ఉంటుంది? మనం ఒక పర్టికులర్ డేట్కి ప్రతి సంవత్సరం ఈ బ్యాలెన్స్ షీట్ అనేది తయారు చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఈ అవకాశం అనేది ఉంటుంది అని చెప్తామన్నమాట. సో దీస్ ఆర్ ది ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ objectives of balance sheet. What is meant by balance sheet and what are the features of balance sheet and what are the advantages of balance sheet. అనేది కూడా మనము నేర్చుకోవడం జరిగింది ఇక్కడ. సో రిగార్డింగ్ దిస్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక చెప్పండి. బ్యాలెన్స్ షీట్కి సంబంధించి తర్వాత ఫీచర్స్ అని చెప్పినాం మనం, ఫీచర్స్ సంబంధించి తర్వాత మనం అడ్వాంటేజెస్ చెప్పినాం ఇక్కడ. సో అడ్వాంటేజెస్, ఫీచర్స్, ఆబ్జెక్టివ్స్ సంబంధించి బ్యాలెన్స్ షీట్ అంతా కూడా చెప్పండి. దెన్ వీ విల్ గో ఫర్ ప్రొఫార్మా. ప్రొఫార్మా ఏ విధంగా ఉంటుంది? మనం నేర్చుకున్నాం కదా, ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా మనం తయారు చేసినాము. సో దెన్ వీ కెన్ ప్రిపేర్డ్ ద ప్రొఫార్మా ఫర్ బ్యాలెన్స్ షీట్ అనేది తయారు చేసి ఇస్తాము ఈ రోజుకి. రేపటి నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ప్రాబ్లం చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మీరు ఏం చేయాలంటే కొద్దిగా బాగా చదవాల కూడా. సో ఇక్కడ మనకి ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ అండ్ అగైన్ యూ జాయిన్. ఓకే Okay, sir. Okay, sir.